హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్తో ఒక స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బ్రెడ్తో ఎప్పుడూ ఒకే రకంలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా వచ్చిందో. అచ్చం టేస్ట్ వచ్చేసి గులాబ్ జామున్ టేస్ట్ ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. కేవలం 10 నిమిషాల్లో చేసేయచ్చండి ఈ రెసిపీనైతే. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీనైతే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి మిల్క్ బ్రెడ్ ఒకటి తీసుకోవాలండి. బ్రెడ్ తీసుకున్న తర్వాత బ్రెడ్‌కి ఉన్న సైడ్స్‌లో ఈ బ్రౌన్ పార్ట్‌ని అంతా కట్ చేసేయాలండి. చూడండి, అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా క్విక్‌గా అయిపోతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్‌లో తెలియజేయండి. చూడండి, ఇలా బ్రౌన్ పార్ట్‌ని అంతా కట్ చేసుకోవాలి. ఒకేసారి ఇన్ని బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవద్దండి. కట్ చేసేదానికి కష్టంగా ఉంది. చూడండి, ఇలా ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిగతా బ్రెడ్‌ని కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. 2 పీసెస్ అయితే తీసుకుంటే ఈజీగా ఉంది. చూడండి, కట్ చేసుకునేదానికి బ్రౌన్ పార్ట్‌నైతే ఇలా కట్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది కట్ చేసుకునేదానికి. అంతేనండి, సేమ్ ఇలానే బ్రౌన్ పార్ట్‌నంతా తీసేయాలి. ఈ బ్రౌన్ పార్ట్‌ని పడేయాల్సిన అవసరం లేదండి. బ్రెడ్ క్రమ్స్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఒక మిల్క్ బ్రెడ్ అంతా తీసుకున్నానండి నేను. 13 పీసెస్ అయితే వచ్చినాయి చూడండి. ఆ తర్వాత ఏదన్నా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ బ్రెడ్‌ని చిన్న చిన్న పీసెస్‌గా తుంచి వేసుకోవాలి. చూడండి, సేమ్ ఇలానే బ్రెడ్‌ని అంతా పీసెస్‌గా చేసుకోవాలండి. ఇలా అంతా పీసెస్‌గా చేసుకున్న తర్వాత బౌల్ అయితే నిండిపోయింది. ఇంకొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటా ఉన్నానండి. ఇలా బ్రెడ్ పీసెస్‌ని అంతా వేసుకున్న తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్‌ని. బ్రెడ్ క్రమ్స్‌లా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీగడతో ఉన్న పాలనైతే తీసుకోవాలండి. టేస్ట్ అనేది ఈ స్వీట్‌కి బాగుంటుంది. ఒకేసారి మొత్తం పాలు వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొన్ని కొన్ని పాలనైతే వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పాలని వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సైడ్‌లోకి పెట్టుకోవాలండి ఈ పిండినైతే. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు షుగర్‌కి 1 ½ కప్పు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్‌నంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని చీల్చి వేసుకోవాలండి ఇందులో. ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోకి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కొంచెం వేసుకోవాలండి కలర్ కోసము. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పాకాన్నైతే చెక్ చేసుకోవాలి. పాకం స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. చూడండి, పాకం ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్‌లోకి పెట్టుకుందామండి ఈ ప్యాన్నైతే. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌నైతే హీట్ అయ్యేదానికి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని ఇంకొకసారి కలుపుకోవాలండి. బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యిని తీసుకొని 2 చేతులకి అప్లై చేసుకొని ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని
ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. క్రాక్స్ అయితే ఉండకూడదండి. చూడండి ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లాట్‌గా చేసుకోవాలండి. క్రాక్స్ ఉంటే ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటిది స్ట్రా ఒకటి తీసుకొని మధ్యలో హోల్ లాగా పెట్టుకోవాలండి. చూడండి ఇలా పెట్టుకుంటే ఈజీగా అయితుందండి హోల్ పెట్టేదానికి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీ దగ్గర ఆ స్ట్రా లేకపోతే ఇలా చేసుకోండి. సేమ్ ఇలానే పిండి ముద్దను తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా లాస్ట్ ఫింగర్‌తో మధ్యలో హోల్‌నైతే పెట్టుకోవాలండి. అంతేనండి. సేమ్ ఇలానే చేసుకోవాలి అన్నీ. సైడ్స్‌కైతే క్రాక్స్ లేకుండా చూసుకోండి. చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి. కొంచెం పిండినైతే వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అయితే ఇంత మాత్రం హీట్ అయితే సరిపోతుంది. గులాబ్ జామున్‌కి ఎంత హీట్ ఉండాలో అంత హీట్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్క స్వీట్‌ని ఏసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ ఆయిల్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. వేస్తా ఉండంగానే కదిలించకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఏదన్నా ఒక బౌల్‌లోకి తీసేద్దాము. చూడండి ఇలా తీసుకోవాలి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్‌నంతా తీసేసి అన్నీ ఇలా తీసుకుందాము. ఆ తర్వాత మిగతా పీసెస్ అన్నీ ఇలానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని అయితే మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్‌లోకైతే ఈ డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ పీసెస్‌ని అయితే వేసుకుందామండి. వేసుకొని షుగర్ సిరప్‌లో బాగా కలుపుకోవాలండి. చూడండి షుగర్ సిరప్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి సైడ్‌లోకి పెట్టుకుందామండి. అంతలోపు ఇవి కూడా ఫ్రై అయితన్నాయి చూడండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలండి. అంతేనండి. అవి ఫ్రై చేసినవి కూడా ఇందులోకి వేసుకోవాలి షుగర్ సిరప్‌లోకి. ఇవన్నీ షుగర్ సిరప్‌లో కలుపుకోవాలండి బాగా. చూడండి. ఇలా ఇంకో పక్కకి టర్న్ చేసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా అంతా షుగర్ సిరప్‌లో డిప్ చేసుకున్న తర్వాత పాకాన్ని అంతా పీల్చుకునే వరకు సైడ్‌లోకి పెట్టుకోవాలండి. మధ్యలో ఇంకొకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి. అంతేనండి. ఇవైతే పాకాన్నయితే పీల్చుకొని రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక ట్రేలోకైతే తీసుకుందాము. అంతేనండి. బ్రెడ్‌తో స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలా ట్రేలో వేసుకున్న తర్వాత షుగర్ సిరప్‌ని అయితే కొంచెం వేసుకోవాలండి గార్నిష్ కోసం. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి.
అంతేనండి. ఎంతో యమ్మీగా బ్రెడ్‌తో స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో చూసేదానికే లుక్కు. దీని టేస్ట్ కూడా సేమ్ గులాబ్ జామున్ ఉన్నట్టే ఉంటుందండి. ఇది ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక పీస్ని అయితే తుంచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ స్నాక్ని అయితే సూజీ రవ్వతో చేసుకోవాలండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి ఈ స్నాక్ రెసిపీని అయితే. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా స్వీట్స్ అండ్ స్నాక్స్ చేసుకోండి. హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకు పెడితే. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక కప్పు సన్న రవ్వ తీసుకోవాలండి. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అదే. మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ అయితే కాదండి, మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలండి. మిక్సీ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ రవ్వ పౌడర్ని అంతా ఇందులో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూను కలోంజీని అయితే యాడ్ చేసుకోవాలండి. కలోంజీ వేసుకుంటే ఇందులో టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత కట్ చేసుకున్న కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ కలిసేలాగా. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 స్పూన్స్ నువ్వులని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో 3/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు సూజీ రవ్వకి 3/4 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలండి. ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో ఈ వాటర్ని అంతా యాడ్ చేసుకోవాలి. ఈ మధ్య నాకు హెల్త్ బాగలేదనేసి వీడియోస్ పెట్టలేదండి. ఇప్పుడైతే కంటిన్యూగా వస్తాయి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి అంతా ఇలా వేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేడిగానే ఉండాలి. కొంతసేపు స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో అయితే మిక్స్ చేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత పిండిని అయితే కొంచెంసేపు నానబెట్టుకోవాలండి. దీని మీద ఏదైనా బౌల్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ సైడ్లోకి పెట్టుకోవాలి. చూడండి రవ్వ ఇలా నానిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఇంకొకసారి బీట్ చేసుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 2 ముద్దలుగా చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక పిండి ముద్దనైతే అదే బౌల్లో పెట్టి కవర్ చేసుకోవాలండి, ఆరిపోకుండా ఉంటుంది.
ఇలా కవర్ చేసి ఈ పిండి ముద్దనైతే సైడ్లోకి పెట్టుకోవాలండి. ఏ ప్లేట్లో అయితే పిండి కలుపుకున్నానో అదే ప్లేట్ని ఉల్టాగా పెట్టుకొని క్లీన్ చేసుకొని దీని మీద పొడి పిండిని అయితే జల్లుకోవాలండి. ఆ తర్వాత పిండి ముద్దని కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలండి. అంత పల్చగా వద్దు, అంత మందంగా రోల్ చేసుకోవద్దండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా దీన్నైతే రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో పక్కకి తిప్పుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కరివేపాకు కట్ చేసుకునేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోండి. చూడండి నేనైతే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు కట్ కావడం లేదు సరిగ్గా. చూడండి ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ కట్ కాకపోతే నైఫ్కి అయితే కొంచెం పొడి పిండిని అయితే రాసుకోండి. చూడండి ఇప్పుడైతే ఈజీగా కట్ అవుతుంది. సేమ్ అంతా ఇలానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. కొంచెం స్ట్రైట్గా పెట్టుకోండి. అంతేనండి, ఇలా అన్ని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకొని మీడియంలో హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి. కొంచెం పిండిని వేసి ఆయిల్ అయితే కరెక్ట్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ అయితే ఒకేసారి వేయకుండా ఒక్కొక్క పీస్నే వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసిస్తే అతుక్కుంటాయి అట్లే. చూడండి ఇలా ఒక్కొక్క పీస్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక పక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ స్టిక్స్ని అయితే. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు సేమ్ ఇలానే మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఒక పీస్నే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి. చల్లారితే ఇంకా కొంచెం కలర్ వస్తాయి. చూడండి ఇలా కలుపుకొని తీసేయాలి. తీసేసి అదే బౌల్లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత మిగతావన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ స్టిక్స్ని అయితే ఏదన్నా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి గార్నిష్ కోసము. అంతేనండి, ఎంతో టేస్టీగా సూజీ రవ్వతో స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ గుల్ల మైసూర్ పాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పీస్ అయితే చూపిస్తాను, చూడండి, తుంచి చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చిందో మైసూర్ పాక్ అనేది.
చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. పక్కా కొలతలతో రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్‌లో తెలియచేయండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక బౌల్‌లో స్ట్రైనర్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక కప్పు శనగపిండినైతే యాడ్ చేసుకోవాలి. ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుందండి. ఒక స్పూన్ తీసుకొని ఈ పిండినైతే బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పిండిని సైడ్‌లోకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ ఆయిల్‌నైతే తీసుకోవాలండి. నేనైతే ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు నెయ్యినైతే తీసుకున్నానండి. 2 కప్పుల ఆయిల్‌నైతే తీసుకోవచ్చు. నెయ్యినైనా తీసుకోవచ్చండి. ఆ తర్వాత మైసూర్ పాకేసుకునేదానికి ఒక ట్రే ఏదన్నా తీసుకొని నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలండి. సైడ్స్‌కి అంతా బాగా గ్రీస్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రీస్ చేసుకొని సైడ్‌లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బర్నర్ మీద ఈ ఆయిల్‌నైతే హీట్ చేసుకునేదానికి పెట్టుకోవాలి. ఆ తర్వాత షుగర్‌ని గూడా సిరప్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్‌ని యాడ్ జేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వునైతే యాడ్ జేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కలర్ కోసం వేసినాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. చూడండి ఇలా ఉడికేటప్పుడు పాకాన్నయితే చెక్ జేసుకోవాలండి. పాకమైతే తీగ పాకం రావాలండి. చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకొని విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. విస్కర్‌తో అయితే పిండి బాగా కలుపుకోవచ్చండి. విస్కర్ లేకపోతే గరిటెతో అయినా కలుపుకోవచ్చు. చూడండి ఇలా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా పిండినంతా ఇలానే వేసుకోవాలండి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి స్ట్రెయిన్ చేసుకున్నాం కాబట్టి ఉండలేమీ కట్టలేదు. ఇలా అంతా బాగా కలుపుకొని విస్కర్‌ని తీసేయాలి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి ఇది ఉడకడం స్టార్ట్ అయ్యింది కదా! ఇప్పుడు ఒక్కొక్క గరిటె నూనెని వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఆ పక్క నూనె కూడా వేడిగానే ఉండాలి. చూడండి కొంచెం మెల్లిగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఆ మనం వేసుకున్న ఆయిల్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి కలుపుకుంటూనే ఉండాలండి. అట్లే వదిలేస్తే అడుగు అనేది మాడిపోతుంది. చూడండి ఇప్పుడు ఇంకొక గరిట నూనెని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నూనె కింద ఫ్లేమ్‌నైతే సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు 10-15 మినిట్స్ పడుతుందండి. చూడండి మిగతా ఉండే ఆయిల్ అంతా ఇలా వేసుకోవాలి. కొంచెం మెల్లిగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది మీద పడే ఛాన్స్ ఉంటుంది. చూడండి మైసూర్ పాక్ అనేది గుల్లదనం ఎట్లా బాగా కనిపిస్తుందో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసి గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రేలోకైతే ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్నయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ ఆయిల్‌ని అంతా అట్లే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
పైన నుంచి ప్రెస్ చేయకండి. ఊరికే అట్లా లెవెల్‌గా చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ప్రెస్ చేసుకుంటే ఇందులో ఉండే గుల్లదనం అంతా పోతుందండి. అంతేనండి. ఎంతో యమ్మీగా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ఈక్వల్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి కంప్లీట్‌గా చల్లారబెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఘాట్లయితే పెట్టుకోవాలండి. చూడండి మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవాలి మైసూర్ పాక్‌నైతే. నేనైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేస్తున్నానండి. ఏ స్వీట్ అయినా, హాట్ అయినా ఇంట్లో చేసుకునేదానికి ట్రై చేయండి. కొంచెం హెల్తీగా ఉంటుంది. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని ఇప్పుడు స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకుందామండి. చూడండి ఇలా కట్ చేసుకుంటే డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇది చల్లారేసరికి గట్టిపడుతుంది కాబట్టి కట్ చేసేదానికి వీలు కాదండి. అందుకని ముందే ఇలా కట్ చేసుకోవాలండి మైసూర్ పాక్‌నైతే. ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సైడ్‌లోకి పెట్టుకోవాలండి కంప్లీట్‌గా చల్లారిపోయేంత వరకు. చూడండి మైసూర్ పాక్ అయితే కంప్లీట్‌గా చల్లారిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందామండి. దీని మీద ఒక ప్లేట్ పెట్టి డీమోల్డ్ చేసుకోవాలి. మైసూర్ పాక్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. కొంచెం పైన నుంచి ట్యాప్ చేసుకుంటే. చూడండి ఈజీగా ఊడొచ్చేసింది. ఇప్పుడు ఈ మైసూర్ పాక్‌ని ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి. అంతేనండి. మైసూర్ పాక్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి మైసూర్ పాక్ అయితే ఎంత గుల్లగా వచ్చిందో. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి మైసూర్ పాక్ అయితే. స్వీట్ షాప్ స్టైల్ గుల్ల మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మైసూర్ పాక్‌ని ప్లేటింగ్ చేసుకుందామండి. చూడండి ఇలా ప్లేటింగ్ అయితే చేసుకున్నానండి మైసూర్ పాక్‌ని. అంతేనండి. ఎంతో యమ్మీగా గుల్ల మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి. మైసూర్ పాక్ అయితే లోపల ఎంత గుల్లగా వచ్చిందో. పక్కా కొలతలతో చేసుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. అంతేనండి. గుల్ల మైసూర్ పాక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చనా దాల్ నమ్కీన్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి పెట్టుకుంటే పిల్లల్ని ఈజీగా అయితే తినేదానికి ఇచ్చేయచ్చండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నాకు కొంచెం హెల్త్ బాగలేదు, అందుకనేసి వాయిస్ అట్లా వస్తుంది, ఏమనుకోకండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు శనగబాళ్ళని వేసి నానబెట్టుకోవాలండి. ఈ శనగబాళ్ళని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఈ వాటర్ని అంతా తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. 2-3 అవర్స్ అన్నా పెట్టుకోవాలి. లేకపోతే నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి. చూడండి శనగబాళ్ళు అయితే బాగా నానిపోయినాయి. ఇలా కట్ చేసుకొని చూస్తే ఇలా కట్ అవ్వాలి.
ఈ శనగబ్యాళ్ళు అనేటివి. ఇప్పుడు స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఈ శనగబ్యాళ్ళని అందులోకి వేసుకోవాలి. అస్సలు వాటర్ ఏమీ లేకుండా స్ట్రైనర్లో బ్యాళ్ళనన్నీ తీసుకోవాలండి. చూడండి ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ బ్యాళ్ళని అందులోకి వేసుకోవాలండి. వేసుకొని బ్యాళ్ళనంతా ఆరబెట్టుకోవాలి. ఇందులో ఉండే తేమ అంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. చూడండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే బ్యాళ్ళు తొందరగా ఆరిపోతాయి. ఇలా ఆరిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బ్యాళ్ళనంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే ఈ బ్యాళ్ళు 1/2 కిలో ఉంటాయండి. 1 కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను. చూడండి బ్యాళ్ళనంతా ఇలా తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం కొంచెం బ్యాళ్ళని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం బ్యాళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇందులో వచ్చే బబుల్స్ అంతా తగ్గిపోతే ఈ బ్యాళ్ళు అనేటివి ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చనాదాల్ని అంతా తీసేద్దామండి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన బ్యాళ్ళని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని బ్యాళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చనాదాల్ని అయితే క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అంతేనండి, ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఈజీగా ఇచ్చేయచ్చండి. చూడండి అంతేనండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పైసెస్కి సరిపడా మిరప్పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ చనాదాల్లో మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసే కన్నా చేత్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందండి. అందుకని చేత్తో మిక్స్ చేసుకున్నానండి. అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా చనాదాల్ నమ్కీన్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేసి పంపించే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చనాదాల్ నమ్కీన్ అయితే. అంతేనండి, ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందామండి ఈ చనాదాల్ నమ్కీన్ని. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి.